సిపిఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిపిఐ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్యాచారి సూర్యాపేట ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని గిరిప్రసాద్ భవనంలో పార్టీ నేతలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ అయోధ్య మృతి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీకి తీరని లోటని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని మణుగూరుకు తరలించారు. जोहार कामरेड अयोध्या गारी की जोहार कामरेड अयोध्या गारी की साधिస్తాం మీ ఆశయాలు जोहार कामरेड अयोध्या गारी की 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 సాధిస్తాం మీ ఆశయాలు ముఖ్యంగా ప్రాంతంలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా కాబట్టి పెద్దబ్బాయి గారి తర్వాత ఆ ప్రాంతంలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి నాయకుడిగా ఎదిగాడు. బూర్గంపాడు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో పార్టీకి ఆటుపోట్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ పార్టీని నిలబెట్టడంలో తనదైనటువంటి శైలిలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి కావడు అయోధ్య గారు. ఈ మధ్య కాలంలో కొంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఆయన ఆ పార్టీని నిలబెట్టేదానికోసం ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కృషి చేసినటువంటి కామ్రేడు అయోధ్య గారు. మొన్న కూడా కొత్తగూడెం జిల్లా మహాసభ సందర్భంగా కూడా కలిసి 2 రోజులు అక్కడ నైట్ కూడా ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పార్టీని ముందుకు తీసుకోవాలని ఎప్పుడు తపన పడేటువంటి వాడు మన నుంచి దూరం అయ్యాడు. మనందరం కూడా వారి ఏ ఆశయం కోసమైతే ఆయన చివరి వరకు కమ్యూనిస్ట్ గా నిలబడి పనిచేశాడో ఆ ఆశయాన్ని పరిపూర్తి చేసేదానికోసం మనందరం పునరంకితులం కావటమే కాబట్టి అయోధ్య గారికి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళిని తెలియజేస్తూ కాబట్టి అయోధ్య గారికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ వారి అంత్యక్రియలు రేపు ఉదయం 10 గంటలకి మణుగూరు పక్కన ఉన్నటువంటి రామానుజవరం గ్రామంలో వారి అంత్యక్రియ. ముఖ్యంగా ప్రాంతంలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలో కూడా వాళ్ళకి